10 ఇయర్స్ బ్యాక్ ఈ ఫెర్టిలిటీకి సంబంధించి ఎక్కడో చాలా మైనర్ కేసులు మనం చూస్తుండేవాళ్ళం. ఈ కేసెస్‌కి హ్మ్. సంబంధించి. హ్మ్. 10 ఇయర్స్ అంటే అంతకుముందు ఉన్నటికి ఇప్పుడున్న జనరేషన్‌కి వి హావ్ లాట్ ఆఫ్ చేంజెస్. హ్మ్. చాలా హ్మ్. చేంజెస్ చూసాం. ఇప్పుడు మెయిన్‌గా మీరు చూస్తున్నటువంటి పేషెంట్స్ అంటే మీరు ఎక్కువగా వుమెన్‌కి సంబంధించి హ్మ్. చూస్తుంటారు కాబట్టి, ఎందుకు వాళ్ళలో ఎక్కువగా ఈ సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తున్నాయి? అంటే ఈస్ లైక్ వాళ్ళ బాడీ హార్మోన్స్ గ్రోత్ ఏమైనా తక్కువ ఉండటమా? లేదంటే హ్మ్. వాళ్ళకి మైన్యూర్‌గానే ఫిజికల్‌గా కొంచెం ఏదైనా చేంజెస్ ఉండటమంటారా? ఇప్పుడు మనకేంటి అంటే ఆల్మోస్ట్ 10 మెంబర్స్‌లో ఒకళ్ళకి మనం ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది చూస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఈ మధ్య ఎక్కువగా చూస్తుంది ఏంటి అంటే పీసీఓ ప్రాబ్లమ్ అనేది కూడా చాలా యెస్. ఎక్కువగా చూస్తున్నాం అనమాట. అది కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మన ఓపీడీకి వచ్చే వాళ్ళలో ఆల్మోస్ట్ సగం మంది పీసీఓకి సంబంధించిన వాళ్ళే ఉంటారనమాట. హ్మ్. ఎందుకు అంటే ఒకటేంటి అంటే మనకి లైఫ్ స్టైల్ అనమాట. అంటే యాక్టివిటీ అనేది తక్కువైపోవడం. కొంతమందికి ఏంటి అంటే కొంచెం ఒబెసిటీ అనేది ఉండడం అనమాట. హ్మ్. అంటే కొంచెం వెయిట్ అనేది కూడా ఎక్కువ ఉండడము. అంటే మనం చూసినట్టయితే ఇవాళ రేపు ఏంటి ఇప్పుడు మనకి స్విగ్గీ, ప్రాసెస్డ్ ఫుడ్ ఇంట్లో కూర్చుంటే ఏమీ అసలు వంటగదికి కూడా ఎనీథింగ్ వెళ్ళాల్సిన విల్ గెట్ అవసరం లేదు. సో, అలా మనకు ఆ లైఫ్ స్టైల్ అలవాటయిపోవడము, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్‌లు ఇవన్నీ ఎక్కువ అవ్వడం వల్ల కూడా మనకు అనుకోవచ్చనమాట. ఓకే. అంటే మనకేంటి అంటే స్టాటిక్ ఇది ఉంది లైఫ్ స్టైల్ అనేది ఎక్కడికి హ్మ్. వెళ్ళకపోవడం. సో, దానివల్ల కూడా మనకి పీసీఓ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వడము అది. ఇంకొకటి ఏంటి అంటే స్ట్రెస్ అనమాట. మెయిన్‌గా మనము ఐటీ కపుల్ ఉన్న వాళ్ళకి చూస్తాం. అంటే వాళ్ళకసలు టైం ఉండదనమాట. యెస్. ఏ టైంలో కలవాలి. అసలు ఫస్ట్ టైమే దొరకదు వాళ్ళకి. హ్మ్. టైం దొరికినా గూడా స్ట్రెస్. స్ట్రెస్ అవ్వడం వల్ల వాళ్ళు సరిగ్గా అంటే ఇంటర్‌కోర్స్ అనేది అంటే మనకి ఇరెక్షన్ ప్రాబ్లమ్ గానీ, ఇజాక్యులేషన్ ప్రాబ్లమ్ గానీ ఇట్లా గూడా చూస్తా ఉంటాం హ్మ్. మనం. ఇంకొకటేంటి అంటే మనకి మేల్‌లో గూడా ఆల్మోస్ట్ ఫీమేల్స్‌లో ఎట్లా ఉంది ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ మనకిప్పుడు కపుల్ వస్తే ఆల్మోస్ట్ సగం మంది మేల్స్‌లో గూడా ఎక్కువ చూస్తున్నాం యెస్. మనం యెస్. ఇన్‌ఫర్టిలిటీ హ్మ్. ప్రాబ్లమ్. హ్మ్. అంటే మెయిన్ వాళ్ళు అంటే సరిగ్గా పార్టిసిపేట్ చేయలేకపోవడము, ఇరెక్షన్ ప్రాబ్లము, ఇంకొన్ని హ్మ్. సార్లు కణాలే అసలు తగ్గిపోతాయన్నమాట. హ్మ్. మనకి నార్మల్‌గా న్యాచురల్ ప్రెగ్నెన్సీకి కావాల్సిన దానికంటే చాలా తక్కువ కణాలనేవి ఉంటాయన్నమాట. హ్మ్. సో, చాలా వాటి వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల గానీ, స్ట్రెస్ వల్ల గానీ, వాళ్ళు నైట్ షిఫ్ట్స్ వల్ల గానీ, ఇంకా మనకేంటి అంటే కొంతమంది బాగా ట్రావెల్ చేస్తూ ఉంటారు, డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. మనకి మోటార్ సైకిల్ యెస్. వీటిపైన ఎక్కువ ట్రావెల్ చేసి ఫోన్స్ మనకి కింది పాకెట్‌లో పెట్టుకున్నా గానీ సో, ఫోన్స్ వల్ల కూడా ప్రాబ్లమ్ వస్తుంది. ఫోన్స్ వల్ల గూడా యాహ్! ప్రాబ్లమ్ అనేది ఓకే. ఉంటుంది మనకి.